మనము బైబిల్లో గ్రంథం నెరవేర్చడానికి వచ్చినాం. సో మన సంఘం ఎందుకు వచ్చినాం? మీకు వచ్చిన లేఖనం ఎక్కడ వెతికి ఆ లేఖనం నెరవేర్చడానికి నేను వచ్చినాం. అందుకే పొద్దున లేవగానే రాత్రి పడుకునే ముందు మీరు ఈరోజు ఏం నెరవేర్చారో తెలుసుకోవాలి. వాట్ ఈస్ యువర్ కాలింగ్, వాట్ యు ఆర్ కంప్లీటెడ్, వాట్ యు ఆర్ సపోజ్డ్ టు. నేను సింపుల్గా చెప్పిన, మార్నింగ్ చూసి నేను చెప్పి ఏడ్చిన, చాలాసేపు నేను భారం కలిగి ఏడ్చిన, ఏంటి ఇది లైఫ్ అన్నట్టు. పొద్దు నుంచి రాత్రి దాకా మీరు ఏం ఆలోచిస్తారు? ఈరోజు రేపు మండే రాపోతుంది, ఏం థింక్ చేస్తారు? సండే అయితే థింక్ చేస్తారు, ఈరోజు చర్చికి పోవాలా, అయ్యో నాకు అనిపిస్తుంది. అలా అర్థమైంది నాకు. కానీ మండేకి ఏమనిపిస్తుంది? మండేకి అబ్బా చర్చ్ లేదు ఈరోజు, అమ్మ ఇంకా వారం తర్వాతనే అన్న క్లాస్ ఇస్తారు, అందరికి ఏం లేదంట. మీరు ఏమనుకుంటారు? పొద్దున్న నుంచి లేచి ఈరోజు ఎందుకురా ఆఫీస్కి పోవాలనిపిస్తుందా? మండే రోజు అదే అందరికి అనిపిస్తుంది. అదే సరే ఆఫీస్కి పోతారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయినప్పటికీ ఎప్పుడు లంచ్ వస్తుంది, రాత్రి వచ్చినప్పుడు ఎప్పుడు డిన్నర్ వస్తుంది, ఎప్పుడా పడుకుంటామని అనిపిస్తుంది. అంతేనా? అయ్యయ్యో మీరు నరకం వెళ్ళిపోతారు మళ్ళీ అట్లా అనుకుంటే. సరే మనం క్రైస్తవులు కాబట్టి అట్లా అనుకోకూడదు. ఈరోజు నేను ఏం చేశానో అనుకోవాలి. ఆమెన్. ఈరోజు దేవుడికి నేను ఏం చేయాలనుకోవాలి? బ్రతికించిన దేవుడికి ఏదో చేయాలి, ప్రాణం ఇచ్చిన దేవుడికి ఏదో చేయాలి. సో తలంపులకు రావాలి మీరు. ఓకే, ఈరోజు చర్చిలో ఏదైనా కార్యం ఉందా అని థింక్ చేయాలి. చర్చ్ అంటే చర్చ్ థింక్ చేయాలి. లేదంటే దేవుడి మాటలు మీరు చదివినప్పుడు ఏదైనా నన్ను చేయమంటున్నారా దేవని అడగాల వద్దా? సింపుల్ ఒక్కరోజు రాత్రి లోపల ముగించి లోపల మీరు అడగకుండా పడుకున్నారంటే ప్రాబ్లమే, అది పాపమేది. ఎందుకంటే మీరు అడగట్లేదు. మీరు మీ పనిలో బిజీ అయిపోతే ఏమర్థం? పని చేసుకోండి 24 గంటల్లో 23.5 గంటలు చేసుకోండి. హాఫ్ అన్ అవర్ కూడా అనుకోవడానికి లేదా? చెప్పమ్మా. ప్రార్థన చేయాలా? ఎవరికైనా మాట్లాడారా? ఎవరితో ఏదైనా ఆశీర్వదించాలా? ఏదైనా ఎవరికైనా సహాయం చేయాలా? ఏదో ఒకటి ఉండాలి కదా. ఉద్దేశం అలా ఉండాలి. ఆమెన్. సో విన్ యూర్ ఓల్డ్ టైం పీరియడ్ ఏదో ఒకటి దేవుడి కోసం చేయాల్సినది ప్రతిరోజు జరగాలి, ఎప్పుడో వారంకి ఒకసారి కాదు.